మీ కుటుంబములను దేవుడు దీవించునుగాక. ఇంకా రావాల్సిన వారు ఎవరైనా ఉంటే త్వరగా రండి. ఒక పాట పాడుతూ ఉంటాను, నాతో పాటు పాట వస్తే కలిసి పాడండి, లేదా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరచండి. గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, యా గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే. చప్పట్లు కొడతారా కుర్చీలో ఉన్నవారు? ఒక్క స్నేహం వెల్లివేసిన లోకములో ముంచివేసిన నీవే నా నేస్తం. నా హృదయం చెప్పేదొక్కటే, నిండా నువ్వే. లోక స్నేహం వెల్లివేసిన శోకములో ముంచివేసిన నీవే నా నేస్తం. నా హృదయం చెప్పేదొక్కటే, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే. పడతారా? గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే. చప్పట్లు. ఊపిరంతా శాపమైన గాలి కూడా గిల్లి చేసిన నీవే నా చెలిమి. గాలి లేని
ఇలలోనా నీవే నా కలిమి. ఊపిరంతా తపమైన గాలి కూడా గిల్లి చేసిన నీవే నా చెలిమి. జాలి లేని ఇలలోనా నీవే నా కలిమి. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే. చప్పలు కొడదాం అందరూ, వెనకున్న వారు కూడా కలిసి, అందరు కలిసి నాతో పాటు పాడుతూ ప్రభుని ఆరాధిద్దాం. చిరకాలం నీ ఒడిలో ఉండాలని ఆశతో చెమ్మగిల్లే కలలతోనే పాడుచున్న గీతం. అందరు చప్పలు కొడతారా? చిరకాలం నీ ఒడిలో ఉండాలని ఆశతో చెమ్మగిల్లే కలలతోనే పాడుచున్న గీతం. అందరు కలిసి గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, పాడుదామా? గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే, గుండె నిండా యేసు ఉంటే నీళ్ళే ముత్యాలు, గుండె గోడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు, గుండె గోడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, పాడండి. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, పాడండి. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే,
యేసు గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, యేసు గుండె నిండా నువ్వే, యేసు గుండె నిండా నువ్వే, యేసు గుండె నిండా నువ్వే, యేసు గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు. నా యేసుని గుండెల్లో ఉంటే నీ కన్నీళ్ళు ముత్యాలుగా మారిపోతాయి. నా యేసుని గుండె గుడిలో ఉంటే నీ దుఃఖం అంతా కూడా సంతోషంగా మారిపోతూ ఉంది. రాత్రి ప్రభువా నువ్వు నా గుండెల్లో రండి ప్రభువా, ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచి కళ్ళు మూసి, పరిశుద్ధుడా గనుడా నీకు వందనాలు. ఈ రాత్రి వాక్యం మీది గనుక వాక్యమయ్యున్న మీరు నా నోట నుండి బయలుదేరుదురుగాక. ప్రజల హృదయంలో మా నాయన ఈరోజు మీరు నివసించుటకు బయలుదేరండి ప్రభువా. ఈ రాత్రి చాలామంది గుండెలు తెరవబడునుగాక, మూతబడిపోయిన హృదయము తెరవబడునుగాక, మోడుబారిపోయిన హృదయాలు తెరవబడునుగాక, రాతి గుండెలు ఈ రాత్రి తెరవబడునుగాక, మాంసపు గుండెలుగా మారునుగాక. మీరు మాత్రమే మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పగలరా? హల్లెలూయా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు 2023 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరములు ఆయన భూమి మీద బ్రతికాడు. తన 30వ సంవత్సరములో పరిచర్యకు వచ్చాడు. కేవలం 3.5 సంవత్సరం మాత్రమే ఆయన పరిచర్య చేశాడు. ఈ 3.5 సంవత్సరములో చాలామంది బాగుపడ్డారు. అనగా కుంటివారు చూపు పొందారు, చెవిటివారు విన్నారు, కుంటివారు నడవటం మొదలుపెట్టారు, పక్షవాతం కలిగిన వారు బాగుపడ్డారు. 38 సంవత్సరాలుగా 18 సంవత్సరములుగా 12 సంవత్సరములుగా రోగములతో ఉన్న వారిని బాగు చేశాడు ఆయన. స్త్రీలేమి, పురుషులేమి, చిన్నవారేమి, వృద్ధులేమి అందరిని బాగు చేశాడు ఆయన. ఆఖరికి మరణించిన వారిని కూడా 3 లేపగలిగాడు ఆయన. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. ఇలాంటి అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరిగిస్తూ ఉన్నటువంటి ఈయనను వెంబడించుటకు కొంతమంది ఈయన వెనకాల పరిగెడుతూ వస్తే వాళ్ళల్లో ఒక 12 మందిని ఎన్నుకున్నాడు ఆయన. వాళ్ళల్లో 12 మందిని ఎన్నుకొని ఆ 12 మందికి కూడా తనెవరో, తను ఎందుకు వచ్చాడో, తన రాజ్యం ఏంటో, తన పరిచర్య ఏంటో, తను తరువాత వారు చేయబోతున్నటువంటి ఈ పని ఏంటో వారికి నేర్పిస్తూ నడుస్తూ ఉన్నాడు. అలా క్రమాన 12 మంది యేసు ప్రభుని వెంటాడుతూ ఉండగా ఈ చివరి గడియ అనగా యేసుక్రీస్తు పట్టి బంధింపబడబోతూ ఉన్నటువంటి రోజు ఆసన్నమైనప్పుడు తన శ్రమలు, తన బాధలన్నిటిని గురించి మాట్లాడుతూ ఉండగా ఆ 12 మందిలో ఒక వ్యక్తి అంటాడు, ప్రభువా ఒకవేళ నువ్వు చావడం ఖాయమైతే నీతో కూడా నేను కూడా చస్తా. మరణము నిన్ను వెంటాడితే ఆ మరణములోనికి నేను కూడా వస్తా. ఎంత గట్టిగా మాట్లాడతాడో ఈ మాట. ఈ వ్యక్తి పేరేంటి అంటే పేతురు. ఆ వ్యక్తి పేరు ఏంటండి? పేతురు. నీ మరణముతో నేను కూడా మరణిస్తా. నువ్వు శ్రమల పాలైతే నీ శ్రమలతో నేను కూడా శ్రమల పాలవుతా. నువ్వు బాధపడితే నేను కూడా బాధపడుతా. పెళ్లి రోజు ఆ భార్యాభర్తలు ఇద్దరు ప్రమాణం చేసుకుంటారుగా, మేలుకైనను. మా చెప్పలేదు ఎవరో ప్రమాణాలు చేశారా? మేలుకైనను. ఓహో మర్చిపోయారా? భర్తను మర్చిపోలేదుగా అయ్యా, భార్యను మర్చిపోలేదుగా అయ్యా. ఓ దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి. మేలుకైనను కీడుకైనను, వ్యాధి అందును, అబ్బో కలిమికైనను లేమికైనను, ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు అన్నారా? అమ్మో అనుంటారులే, తప్పనిసరిగా అనుంటారు. నిన్ను సంరక్షించి పోషించుటకు నా పెండ్లి భర్తనుగా నేను, అబ్బో ఎంత చక్కగా చెప్తారు. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట, సంఘము ఎదుట, సేవకుల ఎదుట ప్రమాణము. అమ్మాయి అగో ఎప్పుడు దాకా ఈ ప్రమాణం అని అడుగుతాం.
ఎంత చక్కగా చెప్తావో. ఎప్పుడు దాకంట? జీవితాంతం. ఆయన కూడా అదే మాట అంటాడుగా, ఎప్పటిదాకా ఈ ప్రమాణం? అరే అబ్బాయి, ఈ ప్రమాదం ఎప్పుడు దాకా? నా జీవితాంతం, నా జీవితాంతం. ఈ మాట అన్నోడు 3 నెలల తర్వాత భార్య ఇంతని తరిమేవాడు లేడా? ఈ మాట అన్నది సంవత్సరం లోపు నాకు డైవర్స్ ఇవ్వు అని అడిగే ఆడవాళ్ళు లేరా? అలాంటి భార్య భర్త లేకపోతే దేవునికి స్తోత్రం కలుగును కాక. మీ ఊర్లోనే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా. ప్రమాణాలు ఎప్పటి వరకు? ప్రమాణాలు ఎప్పటి వరకు? అక్కడి వరకే ప్రమాణాలు, అప్పటి వరకే ప్రమాణాలు, అప్పటి వరకే ప్రమాణం, అప్పటి వరకే. ఒక భర్త అడిగాడంటే పెళ్ళయ్యాక భార్యని, ఎందుకమ్మా ఈ పెళ్ళిలో తల దించుకొని ఉన్నావని. ఎందుకమ్మా దించుకొని ఉన్నావంటే అన్నదంట, ఒక్కరోజేగా నేను దించుకున్నది, సంవత్సరం అంతా నువ్వు చూడి నీ తలక ఎక్కడ ఉండదు అన్నదంట. ప్రమాణాలు. పేతురు కూడా ప్రమాణం చేస్తున్నాడు, ప్రభువా సావటం సిద్ధమైతే నీతో నేను కూడా చచ్చిపోతా, నీకు శ్రమలు వస్తే నాకు కూడా శ్రమలు వచ్చినట్టే అని ప్రమాణం చేస్తూ ఉండగా అప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటున్నమాట, అరే అబ్బాయి ఆగు, పేతురు ఆగు, అసలు నువ్వేంటో అర్థం కావట్లా. నువ్వేమనుకుంటున్నావంటే శిష్యువులలో నేను ప్రధాన శిష్యువుని, ఈ 12 మందికి నేను సీనియర్ని, ఈయన అన్నిటిని నాకే అప్పగిస్తున్నాడు, నేనే సంఘం కట్టాలంటున్నాడు, ఈయన తర్వాత ఆధిక్యత నాదే అని నువ్వు విర్రవీగుతూ ఉన్నావే. ఈ రాత్రి సాతానుడు నా దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందరినీ కొలిమిలో వేసి కాల్చడానికి, జల్లెడలో వేసి జాలిడించడానికి గోధుమల వలె మిమ్మల్ని కోరుకుంటే మిమ్మల్ని నేను గోధుమల వలె ఇచ్చి పడేశాను. దేవునికి స్తోత్రం. శిష్యువుల్ని యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాతానుడు అడిగాడట, ఈ 12 మంది శిష్యువులు ఈ రోజు నుండి శిష్యువులు కాదు ప్రభువా, ఒకే ఒక రోజు వాళ్ళని గోధుమలుగా మార్చి నా చేతికి ఇవ్వు. ఎలా మార్చి ఇచ్చేయాలి? గోధుమలుగా మార్చి ఇచ్చేయి. ఏం చేస్తావు? గోధుమలను అందరిని తీసుకొని మరబట్టే మిషన్లోకి తీసుకెళ్ళి మొత్తం గోధుమలు మరబట్టే మిషన్లో వేస్తా. ఆడు స్విచ్ చేసిన వెంటనే ఇది మరలా ఏమవుద్ది? గోధుమలన్నీ కూడా మిషన్కి నలిగి ఏమైపోద్దట? పౌడర్ అయి బయటకు వస్తుంది. చూద్దాం ఎంతమంది గోధుమలుగా నిలబడి ఉంటారో, ఎంతమంది పిండి అయిపోతారో, ఎంతమంది నీ శిశువులో గోధుమలుగా ఉంటారో, ఎంతమంది పొట్ట ఎగిరిపోతారో చూస్తా. 12 మంది నా కొరకు శిష్యువులు ఉన్నారని అనుకుంటూ ఉన్నావే, 12 మంది నా కొరకు తయారు చేశానని అనుకుంటూ ఉన్నారే, ఈ రాత్రి ఆ గోధుమలు నాకు ఇచ్చి పడేయి. అందులో గోధుమేంటో పొట్టేంటో నేను చెబుతా, అందులో గోధుమేంటో గురిగింజేంటో నేను చెబుతా అని పర్మిషన్ తీసుకున్నాడు. రా బిడ్డ జాగ్రత్త అన్నాడు. అవునా ప్రభువా? నిజం. ఈరోజు నువ్వు పేతురువు కాదు, గోధుమవి. ఈరోజు నువ్వు మనిషివి కాదు, గోధుమవి. సాతానుడి చేతికి నేను గోధుమ వలె అప్పగిస్తూ ఉన్నా. మరి నువ్వేమవుతావో నాకు తెలియదు, కానీ అతని చేతికి నిన్ను గోధుమగా అప్పగించి నీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ పేతురనే గోధుమగానే ఉండునుగాక, జల్లెడలో పడిన రంధ్రముల నుండి రాలిపోకుండా ఉండునుగాక, ఆ జల్లెడలో పడిన పొట్టువలే ఎగిరిపోకుండా ఉండునుగాక, ఈ గోధుమ మరలా నా చేతికే వచ్చునుగాక, ఈ గోధుమ అభిషేకింపబడునుగాక, ఈ గోధుమ 3000 మందిని 5000 మందిని రక్షించుకొనుగాక, ఈ గోధుమ మీద సంఘము కట్టబడునుగాక అని మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. నువ్వు బాగుపడ్డ తర్వాత నువ్వు కొంతమందిని స్థిరపరచు అని యేసుక్రీస్తు ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈరోజు విశ్వాసులని ఎంతమంది మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారో, మీరందరూ కూడా సాతాను చేతుల్లో ఉన్నటువంటి గోధుమ గింజలని మర్చిపోవద్దు. శోధన, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, వేదన, రోదన, రోగం, అప్పుల బాధలతో ఎంతమంది వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నారో, ఈ రాత్రి యేసు క్రీస్తు పేతురుతో అన్న మాట, మిమ్మలను నా ప్రభు గోధుమలుగా మారుస్తూ ఉన్నాడట. గోధుమలుగా మార్చేస్తూ ఉన్నాడు. ప్రపంచంలో ఎక్కువగా పండే పంట గోధుమ. ఎందుకంటే మన భారతీయులు మనమే, అందులో మన భారతదేశంలో సౌత్ ఇండియాలో మాత్రమే ఎక్కువగా వరి పంట.
ఇక్కడ మనం బియ్యం తింటూ ఉంటాం, కానీ ప్రపంచవ్యాప్తంగా ఏందంటారండి, ఎక్కువగా గోధుమల పిండి. ఎందుకంటే చపాతీలు తినేవాళ్ళు, రొట్టెలు తినేవాళ్ళు ఎక్కువ, భోజనం తినేవాళ్ళు తక్కువ. భారతదేశంలో సౌత్ ఇండియాలో వరి పంట ఎక్కువ, నార్త్ ఇండియాకి వెళ్ళారంటే మొత్తం గోధుమ పంట. ఇది మారిపోయి మన ప్రపంచవ్యాప్తంగా ఏ పంట ఎక్కువగా ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా గోధుమ పంటే. పాలస్తీనాలో గోధుమ పంట. ప్రపంచవ్యాప్తముగా ఎక్కువగా పండే పంట గోధుమ పంట. ఈ ప్రపంచంలో గోధుమ ఎంత ఫేమస్ మనం అనుకుంటూ ఉంటాం. బిర్యానీలు మనం అనుకుంటూ ఉన్నాం, ఆ రైస్ ఈ రైస్ అనుకొని. రైస్ కంటే చాలా విలువ ఈ ప్రపంచంలో దేనికంటే గోధుమతో గోధుమ రవ ఉప్మా చేసుకుంటాం, గోధుమతో చపాతీలు చేసుకుంటాం. ఈరోజు స్వీట్ స్టాల్కి వెళ్ళండి, ఉన్న ప్రతి ఐటెం దేంట్లో అండి, గోధుమతోనే, అన్ని గోధుమలతోనే. రైస్తో కాదు. పిండి వంటలు చేసేదల్లా దేనితో, గోధుమ పిండి, మైదా పిండి. గోధుమ పిండి తగలకపోతే పూరి చక్కగా రాదు, గోధుమ పిండి లేకపోతే పరోటా చేసుకోలేం. అన్నిటికీ గోధుమ పిండి అవసరం. కానీ బైబిల్ గ్రంథంలో గోధుమను దేవుడు ఎందుకు వాడాడో, గోధుమ అంటే ఏంటో, ఒక విశ్వాసిని దేవుడు ఎందుకు గోధుమతో పోల్చాడో, 12 మంది శిష్యువులను ఎందుకు గోధుమగా మార్చాడో, బైబిల్లో నుండి ఒక 3 విషయాలు మాత్రం ఈ రాత్రి నేను మీతో పంచుకొని వెళ్ళిపోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అందులో మొట్టమొదటగా చదువుదామా? లేవియకాండం 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. లేవికాండం 2వ అధ్యాయం 1వ వచనం. యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు నువ్వు అర్పించున్నది గోధుమ పిండి ఉండవలెను చాలు. పాత నిబంధన గ్రంథం ప్రకారంగా బలులు చాలా ఉన్నాయి. అందులో నైవేద్యపు బలి ప్రాణార్పణము అంటారు. పానార్పణముగా పోయబడేదాన్ని నైవేద్యం అంటారు. అది పానార్పణముగా పోయాలి. ఎక్కడైతే బలిపీఠం కట్టబడిందో ఆ బలిపీఠం మీద పానార్పణముగా కుమ్మరించబడుతున్నటువంటి బలి అర్పణను నైవేద్యం అన్నారు. ఈ నైవేద్యాన్ని యెహోవా దేవునికి సమర్పించేటప్పుడట, ఈ నైవేద్యాన్ని ఎందులో సమకూర్చి ఇవ్వాలి అంటే, నీవు అర్పిస్తూ ఉన్నటువంటి నైవేద్యములో గోధుమ పిండి చేర్చవలెను. గోధుమ పిండి లేకుండా నైవేద్యము అర్పింపబడకూడదు. నైవేద్యము చాలా ప్రాముఖ్యతగాంచింది. ఈ నైవేద్యము గోధుమ పిండి, తరువాత ఒలీవ నూనె, ఈ రెండిటితో బాగా మిక్సింగ్ అయ్యి దీనితో పాటు బోలమైనను సాంబ్రాణి అయినను కలపబడి ఇది ప్రాణార్పణముగా పోయబడుతూ ఉంటే, ఈ ప్రాణార్పణముగా పోయబడుతూ ఉన్నటువంటి వేళ ఆ ప్రధాన యాజకుడు ఈ నైవేద్యాన్ని పోస్తూ ఆ దేవునికి ఆరాధన చేస్తూ ఉంటాడట. చాలా విలువ కలిగినటువంటి బలి అర్పణ, చాలా విలువ కలిగినటువంటి బలి అర్పణ. అన్న తన హృదయాన్ని ఎలాగైతే కుమ్మరించిందో అలాగూ బలిపీఠం మీద ఈ గోధుమ పిండి, ఒలివ నూనె, సాంబ్రాణి, బోలం వీటన్నిటిని కలిపినటువంటి ఈ నైవేద్యాన్ని కుమ్మరిస్తూ ఉంటారు. దేవునికి అది చాలా ఇంపుగా, చాలా ఇంపుగా. గోధుమగా ఎందుకు శిశువులను మార్చాడు అంటే, ఆ 12 మంది శిశువులు తమ జీవితములను దేవునికి పానార్పణముగా అప్పగించుకోవాలి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఒక్క మాటని చదివితే మీకు అర్థమైపోద్ది. చదువుతారా? తిమోతిలకు రాసిన 2వ పత్రిక. పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో ఒక చక్కని మాట అంటాడు పౌలు భక్తుడు. చదవండి ఆ మాట. నేనైతే ప్రాణార్పణముగా పోయబడుచు ఉన్నాను. తిమోతి, నా ఆత్మీయ కుమారుడా, దమస్కు మైదానములో నేను దేవుని చేత పట్టబడ్డాను. ఆ రోజు యేసు క్రీస్తు నన్ను అడ్డగించుకోకుండా ఉండుంటే నా చేతులు ఎంతోమంది రక్తాన్ని కార్చి ఉంటుంది. చంపడానికని వెళ్ళా, 1000 మంది క్రైస్తవులను చంపడానికని వెళ్ళాను. ఎంతోమంది రక్తాన్ని ఈ భూమి మీద కార్చేద్దామనుకొని వెళ్ళాను. అటువంటి నన్ను దేవుడు పట్టి బంధించి తన సేవకునిగా మార్చుకుంటే, ఈ వృద్ధాప్యంలో నేను నా ఆత్మను, నా ప్రాణమును నేనేం చేస్తూ ఉన్నట్టంటే పానార్పణముగా దేవునికి కుమ్మరిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
దేవాతి దేవునికి పౌలు గారు ఎలా మారిపోయాడంటే పానార్పణముగా మారిపోయాడట. పానార్పణముగా మారిపోయాడట. ఈ మధ్య ఒక అబ్బాయి చనిపోయాడు, మంచి యవనస్తుడు. కొల్లిపార లూథరన్ చర్చ్ పాస్టర్ గారు కుమారుడు చనిపోయాడు యాక్సిడెంట్లో. మంచి యవన కాలంలో చనిపోవటం వల్ల గ్రామం అంతా కూడా చాలా విభ్రాంతికి గురైపోయారు. లూథరన్ చర్చ్ పాస్టర్ గారు కుమారుడు. బరియల్కి నేను వెళ్ళాను. ఏమీ వింతో తెలుసండి, ఆ అబ్బాయి ఫోటోని వాళ్ళు ఫ్లెక్సీలు చేయించి వాటన్నిటికీ అట్టమొక్కలతో అంటించి వాటన్నిటికీ కర్రని తగిలించి వాటన్నిటిని కూడా వాళ్ళ యవనస్తులు చేతబట్టుకొని ఆ అబ్బాయి పేరు చెప్పుకుంటూ జయఘోషం ఏర్పాటు చేసుకుంటూ వస్తూ ఉంటే కొంతమంది యవనస్తులు పాలు ప్యాకెట్లు తీసుకురావటం, ఆ ఫోటోల మీద పోయటం. ఈ పాలు పోయటం వల్ల వస్తాడా, బయటకు కొట్టాదా, చనిపోయినాడు బ్రతుకుతాడా? ఆ ఫోటోలకి వారి చేతుల కర్ర ఉంది, కర్రకి అట్టమొక్క ఉంది, అట్టమొక్క కాడు ఫోటో తగిలిచ్చారు. పాలు ప్యాకెట్లు తీసుకురావటం, నోటితో కరవటం పోయటం, నోటితో కొరగటం పోయటం. నేనంటానండి, నీ హృదయాన్ని నా దేవునికి పానార్పణముగా కుమ్మరించుకో ఈ రాత్రి. నీ జీవితాన్ని నా ప్రభుకి పానార్పణముగా కుమ్మరించుకో ఈ రాత్రి. పౌలు భక్తుడు గమాలియేలు పాదపీఠం దగ్గర నేర్చుకున్నవాడు. పౌలు భక్తుడు అతడు సౌలుగా ఉన్నప్పుడు అతడు గమాలియేలు పాదపీఠం దగ్గర నేర్చుకుని ధర్మశాస్త్రాన్ని మంచిగా నేర్చుకున్న వ్యక్తి. రోమా ప్రభుత్వంలో సిటిజన్షిప్ను సంపాదించుకున్నవాడు. మత నాయకులతో సహవాసం, యాజకులతో సహవాసం కలిగి ఉన్నాడు. ధర్మశాస్త్రం అంటే అతనికి పౌరుషం ఎక్కువ. యేసు క్రీస్తు దేవుడని ఎవరైనా చెబితే వారిని చంపేద్దామని కంకణం కట్టుకున్నాడు. అటువంటి వాడు మారు మనసు పొంది రక్షించబడి దేవునికి సేవకుడుగా మారి దేవునికి తన్ను తాను పానార్పణముగా అప్పగించుకున్నాడంట. దేవునికి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. అవసరమైతే తన ప్రాణాన్ని కూడా దేవుని కొరకు ఇచ్చేయాలి. అది పానార్పణముగా పోయబడుతున్నాను అంటే. 12 మంది శిష్యువులు కూడా దేవుని కొరకు హతసాక్షులుగా మరణించారు. అందుకనే ప్రభు అన్నాడు కదా, మిమ్మల్ని గోధుమలుగా అప్పగించి ఉన్నాను. గోధుమ అది రోళ్ళకు రోకలకు మధ్యలో ఎలాగైతే అది నలిగిపోయి అది పొడిగా మారిపోతూ ఉందో అలాగా మీరు శ్రమల పాలుగాబోతూ ఉన్నారు. అలా పిండి అయిపోయినటువంటి ఆ గోధుమ పిండి ఉప్పుతో నీళ్లతో కలిసిపోయి అది మొద్దయిపోయి అది ఒక వ్యక్తి నొక్కితే నొక్కబడి ఆ తరువాత దానిని రొట్టెల పెనుముతో వేసి నూనెలో అటు ఇటు ఏంచితే ఎలాగైతే మంటకు కాలుతూ ఉందో అలా మీరు కాల్చబడబోతూ ఉన్నారా. 12 మంది శిష్యువులు కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఎలాగైతే మనందరి కొరకు మరణించాడో ప్రభువు కొరకు తమ జీవితములను సమర్పించుకున్నారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి. గోధుమలుగా మీరు మారటం అన్న మాటకు అర్థం ఏంటంటే మీ ఆత్మ ప్రాణ శరీరాన్ని నా ప్రభు కొరకు సమర్పించుకోవటమే. ప్రభు కొరకు సమర్పించుకోవటమే. సమర్పించుకున్నారా? నా యేసయ్యకి నీ హృదయాన్ని సమర్పించావా? నీ ఆలోచనలు, నీ మాటలు, నీ చూపు, నీ ప్రవర్తన నా దేవునికి సమర్పించినది నిజమేనా? పాస్టర్ గారు నన్ను అభిషేకించండి, నేను పరిచర్య చేస్తానని వచ్చింది. అభిషేకించాం. పాటలు పాడుద్ది, ఆరాధన చేస్తుంది. ఎంత చక్కగా అభిషేకంతో నింపబడుతూ ఉందో. ఒకరోజు మా సంఘ పెద్ద అన్నాడు, మీరు ఎవరినైనా వాడుకోండి కానీ ఆ అమ్మాయిని మాత్రం వాడుకోవద్దు. ఎందుకండి అన్నాను. 3 రోజుల క్రితం ఆ అమ్మాయి కంటి నిండా కాటికి పెట్టుకొని, నెత్తి నిండా బొట్టు పెట్టుకొని, నగలేసుకొని చాలా వయ్యారంగా నడుచుకుంటూ వస్తూ ఉంటే నేను మా ఆవిడిద్దరం ఆపి, అమ్మాయి ఆగు, సంఘంలో దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు కదా, సేవకుడు నిన్ను అభిషేకించాడు కదా, ఇదంతా నీకు అవసరమేనా అంటే ఆ అమ్మాయి అన్నదంట, నాకేం వయసు అయిపోయింది, నాకు కూడా కోరికలు ఉంటాయిగా, నాకు కూడా ఆశ ఉంటుందిగా, నా కోరికలు నావి, నేను తీర్చుకుంటా, నీకెందుకు అన్నదంట.
అందుకంటాడు మా సంఘ పెద్ద, నువ్వు ఎవరినైనా వాడుకో, అమ్మాయిని మాత్రం చర్చిలో వాడుకోవద్దు. నీ సమర్పణ ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకో. అన్ని చేసి చర్చికి వస్తే సమర్పించుకున్న దానివి కావో, దేవుని కొరకు అన్నిటిని విడిచిపెట్టుకుంటే సమర్పించుకున్న వాళ్ళ వరతారు. దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టుకోవాలి. దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టుకోవాలి. ఆస్ట్రేలియా దేశము నుండి ఒడిషా దేశముకు వచ్చి లెప్రసీ పీపుల్ మధ్యలో సేవ చేసుకుంటూ ఒక రాత్రి కేవలం తన సేవ ద్వారా అనేకులు అటువైపు మనుషులు రక్షించబడుతూ ఉన్నారు అని ఆ వ్యక్తిని అందరూ హీరోలుగా మారుస్తూ ఉన్నారు అని కొందరి దుండగులు ఆ సేవకుడు వారి కుమారులు ఇద్దరు నిద్రపోతూ ఉండగా వాళ్ళ ముగ్గురును కూడా సజీవంగా కాల్చివేశారండి. దేవుని కొరకు తమ శరీరములను కూడా అప్పగించుకున్న వారు బైబిల్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారి ఆత్మలన్నీ బలిపీఠము క్రింద దేవుని రాకడ కొరకు, ప్రభువా నువ్వు త్వరగా రా 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 అని ప్రాకులాడుతూ ఉన్నారట. దేవుని కొరకు తమ శరీరమును అప్పగించుకున్న వారి ఉన్నటువంటి ప్రాంతములో మనము బ్రతుకుతూ ఉన్నాం. ఇదే భూమి మీదే సేవకులు తమ శరీరములను దేవుని కొరకు సమర్పించుకున్నారు. ఇదే జనవరి నెల 22వ తారీఖున 1999 అనుకుంటాను, గ్రెగమ్ స్టీఫెన్ గారు తన పిల్లలతో పాటు సజీవంగా కాల్చబడ్డాడు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ మరణశిక్షకు పంపితే వాళ్ళలో మరణశిక్షను కొట్టివేసేసి వారిని ఆయుల్ ఖైదీగా మార్చారు. అప్పుడు ఆ పాస్టమ్ గారిని వచ్చి అడుగుతారు, ఆ మిషనరీ గారిని, వారి మరణశిక్షను తొలగించారు కదా, మీరేమనుకుంటున్నారు అంటే, నేను వాళ్ళని మా భర్త చనిపోయిన రోజే క్షమించి వేశాను అందావిడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ గవర్నమెంట్ ఇప్పుడు క్షమించింది. వాజ్పేయి పరిపాలనలో జరిగినటువంటి విషయం మీ గవర్నమెంట్ ఇప్పుడు క్షమించింది. నేనైతే నా యేసయ్య పేరట ఆ రోజే క్షమించి వేశాను. అది సమర్పణ జీవితం. మీకుందా? ఈరోజు మీరు ఎలా బ్రతికేస్తున్నారు? కంటికి కన్ను, పంటికి పన్ను. కొడితే ఒప్పుకుంటావా? చంపేయవా? ఒకరింట్లోకి అప్పుడు అడుగుపెట్టా, పూరి కర్ర 2 ముక్కలు అయిపోయి కాలు కింద వచ్చి పడ్డది. పూరి కర్ర. నాకు అనిపించింది భారీ తల పగిలిపోయి ఉంటుంది, పాపం హాస్పిటల్కి తీసుకెళ్దామని. ప్రైజ్ లార్డ్ అన్న ఇంట్లోకి వెళ్తే, నేను అమ్మాయి అబ్బాయి అన్నాం, ఎవరింటి దగ్గరికైనా వెళ్ళి తలుపు కొట్టున్నాం, బయట నిలబడుకుని ప్రైజ్ లార్డ్ అంట. అవునా కదా? ఏమండి అన్నాం, బ్రదర్ సిస్టర్ అన్నాం, శారమ్మా దానేలు అన్నాం. అక్కడికి వెళ్ళి ప్రైజ్ లార్డ్ అంటాను. అదేవిధంగా నేను అనుకున్నాను, పూరి కర్ర కాలు కిందకు వచ్చి పడ్డది, ఆ కిచెన్లో నుండి అమ్మాయి తల పగిలిపోయింది, అబ్బాయి పగలగొట్టాడని ప్రైజ్ లార్డ్ అన్నా. అమ్మాయి ప్రైజ్ లార్డ్ అయ్యగారు అంటా వస్తా ఉంది. అబ్బా అమ్మాయి తల పగలలేదులే అనుకున్న 2 నిమిషాలకే లోపల నుండి మూలుగులు వస్తా ఉన్నాయి. పోయి చూస్తే అబ్బాయి తల పగిలి ఉంది. ఏందమ్మా ఈ పని అన్నా. నీకేం తెలుసు అయ్యగారు, బెల్ట్ తీసుకుని నన్ను కొట్టాడు, దెబ్బకి దెబ్బ చెప్పరే, పంటికి పన్ను. అది ఎప్పుడో ధర్మశాస్త్రపు కాలంలో బ్రతకతున్నారు. ఇప్పుడు పుట్టి ఇప్పుడు మమ్మల్ని చంపుతున్నారు. మోసే కాలంలో పుట్టి బ్రతకాల్సిన వాళ్ళందరూ ఈ 2024లో మమ్మల్ని చంపడానికని పుట్టి పెరుగుతున్నారు. మీరు చేసే ప్రతి పాపానికి, ప్రతి పొరపాటుకి మమ్మల్ని అంటారు. మీకు ఆ పాస్టర్ గారు చెప్పి ఇట్లా ఇదేనా నేర్పించేదా పాస్టర్ గారు? ఓరి బాబోయ్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదండి సమర్పణ జీవితం ఎక్కడా? నువ్వు నిజంగా దేవుని కొరకు సమర్పించుకున్నది నిజమైతే నీ మాటల్లో మార్పు ఉండాలి, నీ చూపులో మార్పు ఉండాలి, నీ ప్రవర్తనలో మార్పు ఉండాలి. నువ్వు జీవించే జీవితం, నీ శైలి మార్పు కలిగినటువంటి జీవితం జీవించాలి. మార్పు ఉందా? దేవునికి నువ్వు సమర్పించుకున్నావా? నా ప్రభు కొరకు బ్రతుకుదావన్న మనసు నీలో ఉందా? ఒక్కసారి ఆలోచించు.
ఈ మధ్య ఒక అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఆ అబ్బాయిని పోలీసు వాళ్ళు లోపల కూర్చోబెట్టారు. వాళ్ళ ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చింది, అన్న మా ఆయన్ని పోలీసు వాళ్ళు తీసుకెళ్లారన్నా రండి అంటే వెళ్ళాను. నేరుగా పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను ఏం జరిగిందని. ఆడు ఎదురింటోడిని కొట్టాడండి అన్నాడు. ఆడి పేరు రమేష్. నేను ఆ రమేష్ గారి దగ్గరికి వెళ్ళి, అరే రమేష్ ఎందుకురా ఎదురింటోడు కొట్టావు అన్నా. ఆడన్నాడన్నా, ప్రతిరోజు ఏదో ఒక సాగుతూ నన్ను తిడతా ఉన్నాడు, నేను మాత్రం ఎన్ని రోజులు ఓర్చుకోవాలి. అది శుక్రవారం. నేను బాగా ప్రార్థన చేసుకుంటూ మంచి పవర్లో ఉన్నా. ఎందులో ఉన్నాడంట? మంచి పవర్లో ఉన్నా. అప్పటికే అభిషేకం పొంగి పొరులుతూ ఉంది. ఆడు బయట నిలబడుకుని నా పేరు పెట్టి తిడుతాడన్నా, పేరు పెట్టి తిడుతూ ఉన్నా. ప్రార్థనను లెగవలేకపోయానన్నా. ఈ ప్రార్థన చేసేవాడికి ఎట్టినిపించింది? ఈ పవర్లో ఉంటే ఆ పవర్ ఎట్టినిపిస్తుంది నాకు అర్థం కావట్లా. స్తోత్రం 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 కంట్రోల్ చేసుకుంటా ఉన్నానన్నా, ఆడు కంట్రోల్ కావాలి. అందుకని ప్రైజ్ లార్డ్ స్తోత్రం, ప్రైజ్ లార్డ్ స్తోత్రం చెప్పుకుంటూ వచ్చి ఒకే గుద్దన్న, ఈ పవర్ కదా, ఆడు ముక్కు ఎముక ఇరిగిపోయిందన్న అన్నాడు. ఏం చెప్పుకుంటూ వచ్చి కొట్టాడంట? ప్రైజ్ లార్డ్లు స్తోత్రాలు చెప్పుకుంటూ వచ్చి కొట్టాడంట. బుద్ధి లేకపోతే సరే, బుద్ధి లేకపోతే సరే. ఏదండి సమర్పణ జీవితం? సమర్పణ జీవితం కలిగిన వాడు పౌలులా బ్రతుకుతాడు. సమర్పణ జీవితం కలిగిన వాడు యోసేపులా బ్రతుకుతాడు. సమర్పణ జీవితం కలిగిన వాడు భారతదేశాన్ని రక్షణలోనికి నడిపించినటువంటి తోమాలా బ్రతకాలి. వాళ్ళని వీళ్ళను చూసుకుంటూ బ్రతకొద్దు. నీ సమర్పణకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక. యేసు ప్రభు ఆ గలిలయ సముద్రాన్ని వెళ్తూ ఉంటే ఆ శిశువులను అంటాడు, మీ వలలను విడిచిపెట్టిరండి. వలలతో నన్ను వెంబడించొద్దు, వలలను విడిచిపెట్టి నన్ను వెంబడించు. అది సమర్పణ జీవితం. ఏలియా వెళ్తూ వెళ్తూ తన సాలవను ఎలీషా మీద వేస్తే ఎలీషా వెళ్ళి ఆ ఎద్దులను నరికి వంట చేసి నాగేటి కర్రలను మొత్తం విరగగొట్టి విందు చేసి వదిలిపెట్టి ఏలియా వెంటే వెళ్ళిపోయాడండి. అది సమర్పణ జీవితం. చనిపోయే వరకు మళ్ళా వెనుదిరగల. ఏ రోజైనా మరలా ఎలీషా తన ఇంటికి వెళ్ళాడని ఎక్కడైనా చదివామా? లేదో. శిష్యులు ఏ రోజైనా మరలా తన ఇంటికి వెళ్ళారని చదివామా? లేదు, లేదు. ఏదండి సమర్పణ జీవితం? ఈరోజు ఎక్కడుంది సమర్పణ జీవితం? ఇప్పటి వరకు ఒకవేళ ఇక్కడ కూర్చొని వాక్యం వింటూ ఉన్నటువంటి ప్రియులారా, సోదరి సోదరులారా, ఒకవేళ ఈ శబ్ద తరంగము ద్వారా ఈ మాటలు వింటూ ఉన్న మీరు ఎవరైనా సరే, నా యేసుక్రీస్తు తమ శరీరమును ఆత్మను ప్రాణాన్ని మన కొరకు సువాసనగా అందించాడో, పౌలు భక్తుడు యేసుక్రీస్తుకి తన జీవితాన్ని పానార్పణముగా పోస్తూ ఉన్నాడో, ఈరోజు నీవు నేను కూడా దేవుని కొరకు పానార్పణముగా మారిపోదుముగాక. ఈ మాటకు అర్థం దేవుని కొరకు చావటానికైనా సిద్ధపడాలంతే. దేవుని కొరకు చావడానికైనా సిద్ధపడాలి. ఒక రాజుగారు ఒక దేశంలో ఇలా ప్రకటించాడట, యేసు ప్రభువుని ఎవరైనా ఆరాధిస్తే వాళ్ళని చంపేస్తామని మంత్రివర్గానికి చెప్పాడట. అక్కడ ఉన్నటువంటి తనతో ఉన్నటువంటి ఆ మంత్రివర్గం మొత్తానికి చెప్పి, అలా ఎవరైనా ఉంటే పట్టండి అన్నాడట. చాలా రోజులకి ఎవరు దొరకట్లా. రాజుగారికి మంత్రులు చెప్పటం మొదలుపెట్టారు, మీరు ఎంత చెప్పినా ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తున్నారండి, ఆరాధించేవాళ్ళు ఆరాధిస్తున్నారండి, చర్చికి వెళ్ళేవాళ్ళు చర్చికి వెళ్తున్నారండి, మీరు నేను ఏమి చేయలేమన్నారట. రాజుగారు అన్నాడట, అలాంటి వ్యక్తులు ఎవరైనా 10 మందిని పట్టకరంటారు అన్నాడంట. ఎలాగునో సైనికులను పంపించారు మంత్రివర్గం. ఒక 10 మంది క్రైస్తవులను తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు. అది మంచి డిసెంబర్ నెల. ఆ ఊర్లో ఆ రాజు భవనానికి ముందు ఒక పెద్ద కోనేరు ఉంది. ఆ కోనేరి రాత్రి 11 గంటలకు పైన తర్వాత నీళ్ళన్నీ కూడా ఐస్ గడ్డలుగా మారిపోతాయంట. ఇంచుమించు ఒక 4 తెల్లవారుజామున 4-5 గంటల కల్లా కోనేరు అంతా కూడా ఐస్ గడ్డగా మారిపోద్దంట. అంత 0 డిగ్రీ సెల్సియస్లో ఉంటుంది ఆ గ్రామం. ఈ 10 మందిని పట్టినటువంటి గ్రామం. రాజుగారు వచ్చారు, కూర్చేసుకొని కూర్చున్నాడు. రాత్రి దీపాలు వెలిగించారు, లాందర్లు వెలిగించారు. లైట్లు లేవు ఆ రోజుల్లో.
ఈ 10 మందిని తీసుకురమ్మన్నాడు. 10 మందిని తీసుకుని వచ్చారు. 10 మందిని చేతులు కాళ్ళు కట్టమన్నారు. 10 మందిని చేతులు కాళ్ళు కట్టారు. రాజుగారు అంటున్నారంట, ఇప్పటికైనా సరే మీలో ఎవరైనా యేసుప్రభు దేవుడు కాదు అంటే మిమ్మల్ని విడిచిపెడతామన్నారంట. 10 మంది అన్నారంట యేసుప్రభే దేవుడు అని. రాజుగారు కోపం వచ్చింది. ఇంక ఏది ఆలోచించబాక దింపాయి అన్నాడు. అంతే. ఈ 10 మందిని కూడా నీళ్ళలో దింపేశారు. ఇంచుమించు 10-10:30 కల్లా వాళ్ళు నీళ్ళలో దిగిపోతే 10-11 గంటలకి నీళ్లు ఐస్ గడ్డలుగా మారిపోతూ ఉన్నాయి. వాళ్ళు మునగొట్టం మొదలుపెట్టారు. వాళ్ళు మునగొట్టం మొదలుపెట్టారు. వాళ్లకు ఇంచుమించు నెక్ వరకు, ఈ మెడకాయ వరకు నీళ్లు నిండిపోయినాయి. బరువు ఎక్కువైపోయి కాళ్ళంతా ఐస్ గడ్డలుగా మారిపోయాయి. రాజుగారు అంటారంట, ఇప్పటికైనా సరే మీలో ఎవరైనా యేసుప్రభు దేవుడు కాదంటే మిమ్మల్ని నేను పైకి తీస్తానన్నాడట. 10 మంది అన్నారంట యేసుప్రభే దేవుడు అని. ఇంకా కాతేపు అయిపోయింది. మోకాళ్ళు వరకు ఐస్ గడ్డలు అయిపోయినాయి. ఇప్పుడైనా సరే యేసుప్రభు దేవుడు కాదంటే మిమ్మల్ని బ్రతికిస్తానన్నాడట. 10 మంది అన్నారంట యేసుప్రభు దేవుడేనని. ఇంకా కాసేపు అయిపోయింది. పొట్ట వరకు ఐస్ గడ్డగా మారిపోయింది. ఇప్పుడైనా మీలో ఎవరైనా యేసుప్రభు దేవుడు కాదంటే మిమ్మల్ని బ్రతికిస్తానన్నాడట. 10 మంది యేసుప్రభుయే దేవుడు అన్నారట. కానీ ఇంకా కాసేపట్లో మెడకాయ వరకు ఐస్గడ్డ అయిపోయిందంట. ఇప్పుడైనా మీరు నోరు తెరిచి ఎవడైనా మీలో ఒక్కడైనా యేసుప్రభు దేవుడు కాదంటే మిమ్మల్ని బ్రతికిస్తానంటే ఆ 10 మందిలో ఒక్కడే ఒక వ్యక్తి మాత్రం యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభు దేవుడు కాదు అన్నాడంట. తన ప్రక్కన ఉన్న ఒక సైనికుని చూసి రాజు అన్నాడంట, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఒక్క వ్యక్తిని మాత్రం ఐస్ గడ్డను పగలగొట్టి కట్టును తెంపి ఆ వ్యక్తిని పైకి లేపు అన్నాడట. ఈ సైనికుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఐస్ గడ్డను పగలగొట్టి ఆ ఒక్క వ్యక్తి చేతులు కాళ్ళు కట్టి ఉంటే తెంపి అతన్ని పైకి నెట్టేసి ఆ స్థానంలో సైనికుడు పోయి నిలవబడ్డాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజుగారు కోపం వచ్చింది. అరే సైనికుడా, నా సైన్యంలో పని చేసుకుంటూ ఇప్పుడెందుకురా నువ్వు అక్కడ దిగావంటే ఆ వ్యక్తి అంటాడంట, యేసుప్రభే దేవుడు, యేసుప్రభే దేవుడు అంటూ ఉన్నాడంట. ఒరే నువ్వు నా ప్రక్కన ఉన్న వ్యక్తివి కదా, నువ్వు ఎలాగురా ఈ మాట అనగలుగుతూ ఉన్నావంటే, యేసుప్రభు అంటే ఎవరో నాకు తెలియదు, కానీ వీరిని బంధించింది మొదలుకొని యేసు క్రీస్తు కొరకు చనిపోవడానికి సిద్ధమయ్యారు వీళ్ళు. వీరి కాళ్ళు ఐస్ గడ్డలైపోయినా యేసే దేవుడు అన్నారు. మోకాళ్ళు ఐస్ గడ్డలైపోయినా యేసే దేవుడు అన్నారు. పొట్ట వరకు ఐస్ గడ్డలైపోయినా యేసే దేవుడు అన్నారు. ఇంతగా ఆ యేసు క్రీస్తు కొరకు చనిపోవడానికి సిద్ధమైపోయారే. ఆ యేసు క్రీస్తు ఎంతగా వీళ్ళను ప్రేమించాడో, వీళ్ళల్లో ఎవడైనా ఒకడు యేసు ప్రభు దేవుడు కాదంటే ఆ స్థానంలోనికి నేను వెళ్ళి చచ్చిపోతే బాగుండని నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. ఆ యేసయ్య నా ప్రార్థన విన్నాడు. ఈడు దేవుడు కాదంటే ఇన్ని ప్రతి ఇప్పుడు నన్ను చంపుకో యేసుప్రభే దేవుడు అన్నాడంట. గట్టిగా సప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇది భక్తి, ఇది సమర్పణ జీవితం. ఉందా మీకు సమర్పణ జీవితం? ఆదివారం 10 గంటలకు ఆరాధన అయితే 1 గంటకు రావటం ఇదేనా సమర్పణ? 52 ఆదివారాలు ఎన్ని ఆదివారాలు చర్చికి వస్తున్నావు? 2023వ సంవత్సరం అన్ని ఆదివారాలు చర్చిలో ఉన్నావా? స్త్రీల కూటానికి స్త్రీలు వెళ్తున్నారా? యూత్ మీటింగ్కి యూత్ వెళ్తున్నారా? ప్రభు వాళ్ళకు దూరం అయ్యే వాళ్ళు ఎంతమంది? దశమ భాగాలు ఇవ్వని వాళ్ళు ఎంతమంది? కానుకలు ఇవ్వని వాళ్ళు ఎంతమంది? ఇదేనా సమర్పణ జీవితం అంటే? సమర్పణ జీవితం అంటే నీ ఆత్మ ప్రాణ శరీరమును దేవుని కొరకు ప్రాణార్పణముగా ఇచ్చేయటం, సావటానికైనా సిద్ధమైపోవటం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి. పేతురు ఆ సాతానును జల్లుల్లో వేసి మిమ్మల్ని జాలించడానికి అడిగితే మిమ్మల్ని గోధుమలుగా ఇచ్చేసాను రా. ఇప్పుడు నువ్వు ఏమైపోవాలి అంటే నా కొరకు నైవేద్యముగా మారిపోవాలి. నా కొరకు నువ్వు పానార్పణముగా మారిపోవాలి. ఆ శోధనను దాటాడు గనుకనే, ఆ శోధనను సగించాడు గనుకనే, ఆ శోధనను సగించి బయటికి వెళ్ళి ఏడ్చాడు గనుకనే అదే పేతురును దేవుడు వాడుకోవటం మొదలుపెట్టాడు. పేతురు 12 మంది శిష్యుల్లో పేతురును వాడుకోవటానికి గల కారణం ఏంటంటే జల్లెడలో వేసి జల్లించినా అతడు గోధుమగానే ఉండిపోయాడు. గట్టిగా స్తోత్రాలు చెప్పండి, అందరు చెప్పండి హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పు హల్లెలూయా. రెండవది, గోధుమ అంటే ఏంటో, బైబిల్లో గోధుమకు ఉన్నటువంటి సాదృశ్యం ఏంటో చదువుదామా? యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. 12:24. గోధుమ గింజ ఎక్కడ పడి అంట?
భూమిలో పడి సావకుండిన ఎడల అది ఎలా ఉంటుందట, ఒంటిగానే ఉండును. అది సచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. దేవునికి స్తోత్రం. రెండవది, దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు అంటున్న మాట, ఒక గోధుమ గింజ భూమిలో పడి చావాలి. నేను రావను, దాన్ని పాతి పెట్టవాగా అన్నది అనుకో. ఆ గోధుమ గింజ అది మరో చెట్టు కాలేదు, అది మరో మొక్క కాలేదు, అది సిగురించలేదు, మొలకేయలేదు. అది ఇంకా కొన్ని గోధుమల్ని సృష్టించలేదు. గోధుమ ఏం చేయాలట, భూమిలో పడి చావాలి. క్రైస్తవుడికి ఏ అనుభవం ఉండాలంటే సచ్చిన అనుభవం ఉండాలి. ఏ అనుభవం ఉండాలి? అందరు చెప్పండి, ఏ అనుభవం ఉండాలి? చచ్చిపోయిన అనుభవం ఉండాలి. కొంతమంది సావలా, ఇంకా చావరు. చావలేదు అంటే పాతి పెట్టాలని నేను చెప్పట్లా. నీ పాత పాపం చచ్చిపోవాలి. నీలో ఉన్న పాత శారీరకమైనటువంటి పురుషుడు ఏమైపోవాలి? చనిపోవాలి. నీ అంతరంగములో ఉన్నటువంటి నీ ఆత్మ ప్రతిదినము నూతనం అవ్వాలి అంటే నీ శారీరక కోరికలను చంపుకో, నీ శారీరకమైనటువంటి ఆశలను చంపుకో, నీ శారీరకమైనటువంటి సహవాసాన్ని చంపుకో, నీ శారీరకమైనటువంటి ఆలోచనలను చంపుకో. ఒక ఊర్లో ఒక ఋషి గారు అందరికీ మంచి మాటలు అందిస్తూ ఉన్నాడని ఆ ఊర్లో ఒక పెద్ద ఆయన, నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మంచి మాటలు వింటానని వచ్చాడట. అక్కడికి వస్తే ఈ ఊర్లో పెద్ద ఆయన ఋషిని కలుసుకున్నాడు. ఆ సన్యాసితో మాట్లాడుతున్నాడు. ఏమండి, నేను బాగుండాలంటే ఏం చేయాలి? నా భార్య బాగుండాలంటే ఏం చేయాలి? నా పిల్లలు బాగుండాలంటే ఏం చేయాలి? నా ఆస్తి నాతోనే ఉండాలంటే ఏం చేయాలి? నా కుటుంబం బాగుపడాలంటే ఏం చేయాలి అని అడగడంట. ఆయన అన్నాడంట, నువ్వు ఈరోజు వెళ్ళి రేపు రావాయా అన్నాడంట. ఆయన వచ్చి మళ్ళీ రెండో రోజు కూడా వెళ్ళాడంట. నిన్న అడిగావే ఏంటి అన్నాడంట. అదేనండి, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుపడాలి, నా గ్రామం బాగుపడాలి, నా ఇంటి పేరు వాళ్ళందరూ బాగుపడాలి, నా కులం బాగుపడాలి, నన్ను ఏం చేయమంటావు అన్నాడంట. ఆయన అన్నాడంట, నువ్వు సస్తే నువ్వు బాగుపడతావు అన్నాడంట. ఈయన కోపం వచ్చింది. ఊర్లో పెద్దగా చాలా కోపముతో, నన్ను చావమంటావారా అని కాళ్ళు పైకెత్తాడట. ఈలోపు అక్కడ ఉన్న ఇంకొక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి కాలు పట్టుకొని, ఇవ్వండి, ఆయన చెప్పిన నువ్వు అంటే నువ్వు చావడం కాదు, నిన్నట్టుండి అంటున్నావే నేను 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 అని, నేను సస్తే బాగుపడతావు. నేను నాది అంటే పెదాలు కూడా అత్తుకోవు. ఒకసారి అనండి, నేను అనండి, నేను అనండి. అమ్మ, మీ పెదాలు అంటుకున్నాయా? నాది అనండి. అంటుకున్నదా? నాకు అనండి. అంటుకున్నదా? ఇప్పుడు చెప్పండి, మనది అనండి. పెదాలు అంటుకున్నాయా? మాకు అనండి. పెదాలు అంటుకున్నాయా? నాది నాకు అంటే నీ పెదాలే అంటుకోలేదే. నేను, నా కుటుంబం, నా కులం, నా మతం, ఇంతే. ఇదే నా జీవితం. నువ్వు నీలో చస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా గట్టిగా చెప్పు, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అనే అహం చావాలి, నేను అనే ఈర్ష్య చావాలి, నేను అనే ఈగో చావాలి. ఈ రోజుల్లో అన్ని సమస్యలకు కారణం ఏంటంటే నేను ఇంట్లో సమస్యల కారణం ఏంటి? నేను గొప్ప, నువ్వు గొప్ప. ఈరోజు ప్రపంచంలో సమస్యల కారణం ఏంటి? నీ దేశం గొప్ప, నా దేశం గొప్ప. అవునంటారా కాదంటారా? నేను చావాలి, చనిపోయినటువంటి అనుభవం కావాలి. గొంగలి పురుగు చీతాకోక చిలుకలా మారాలి అంటే తన పాత శరీరాన్ని వదిలిపెట్టాలి. ఈ గోధుమండి, ఇది నేల మీద ఎప్పుడైతే పాతి పెట్టబడుతూ ఉందో,
ఇది భూమిలో పాతి పెట్టబడినటువంటి రోజు నుండి నీళ్లు పోస్తూ ఉండగా ఇది ఆ నీళ్లు తాగి 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 బలము తెచ్చుకొని ఒక వారంలోపు ఇది ఏ మట్టి అయితే తన మీద ఉందో దానిని బద్దలు కొట్టుకొని బయటికి రావటం మొదలుపెట్టుద్ది. దేవునికి స్తోత్రం. అలా ఏదైతే మొలకైందో ఆ మొలకను తీసుకువెళ్ళి పొలంలో రైతు నాటితే ఇది నీళ్లు తాగి తాగి వర్షం తగిలి ఇది సిగురించి ఇది పెద్దయి ఇది నిండా గోధుమలుగా మారిపోతూ ఉంటాయంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురు, నువ్వు గోధుమవి, నా తరువాత నువ్వు ఈ పరిచర్య చేయాలి. నాకు చదువు రాదు, నేను చేపలు పట్టేవాడిని అనుకుంటూ ఉన్నావు. నాకు చదువు లేదు, నేను వాక్యం చెప్పలేను అనుకుంటూ ఉన్నావు. నాకు అసలు బైబిల్ జ్ఞానం లేదు, నేను ఒక్క భాష మాత్రమే నాకు తెలుసు, నేను ఎలా మీరు చేసిన సేవను చేయగలను అంటూ ఉన్నావే. సాతానుడు చేతిలోనికి నువ్వు వెళ్ళి గోధుమగా మిగిలి మరలా నువ్వు నా చేతికి రాగలిగితే దేవుడు నిన్నును బట్టి సంఘాలను స్థాపించుకోబోతూ ఉన్నాడు. నువ్వు ఫలించబోతూ ఉన్నావు. చదువు లేని పామరుడైనటువంటి ఆ పేతురును వాడుకున్న దేవుడు మిమ్ములను వాడుకొనుగాక, మిమ్మును కూడా వాడుకొనుగాక. గోధుమ ఫలించే అనుభవం కలిగి ఉంది. ఏ అనుభవం అండి? ఫలించే అనుభవం కలిగి ఉంది. ఫలిస్తున్నావా? దేవుని కొరకు ఫలిస్తున్నారా? దేవుని కొరకు ఏ రోజైనా నేను ఈ సభలు జరిగించాలి, సభలకు నేను సహకరించాలి, మోకాళ్ళేసి నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు నేను కూడా ప్రార్థన చేయాలన్న ఫలభరితం నీలో ఉందా? నీలో ఉందా? నీలో ఉందా? దేవుని కొరకు ఫలించాలి. పాట పాడతాంగా, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూశావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా వెలిగించానా నీకై. ఎంత చక్కగా పాడతావో. రక్షించానా నీకై వెలిగించానా అంటావు. ఈ పాట నిజంగా పాడడానికి ముందు ఒకసారి కళ్ళు మూసుకొని నిజంగా నీ తరపున ఒక వ్యక్తి రక్షించబడ్డాడని ఆలోచించు. నీ తరపున ఒక వ్యక్తి రక్షించబడితే ఆ పాట పాడు, లేకపోతే పాడద్దు. ఈ రోజుల్లో పాడే పాటలకి మనకు అస్సలు సంబంధం ఉండదు. పాడే పాటలకే మనకి అస్సలు సంబంధం ఉండదు. ఈ మధ్య ఒక అబ్బాయి పాడుతున్నాడు, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము. పాడిన ఆవిడ కను దృష్టి పోగొట్టుకొని పాడింది. ఇటుకు 2 కళ్ళు బాగా కనిపిస్తాయి. 2 కళ్ళు బాగా కనిపిస్తాయి, బైబిల్ చదవచ్చుగా. పాడే పాటకి దానికి సంబంధం ఉండదు కొంతమందికి. యేసయ్య కోసం ఫలించండి. ఈ సభలు ఎందుకు అంటే, ఒకవేళ 2023 సంవత్సరంలో సంఘం కొరకు నువ్వు ఫలించకుండా ఉండుంటే, సేవకుని కొరకు నువ్వు ఫలించకుండా ఉండుంటే, యేసయ్య కోసం నువ్వు ఫలించకుండా ఉండుంటే, ఈ రాత్రి నుండి నువ్వు దేవుని కొరకు ఫలించుదువుగాక. ఫలించే ద్రాక్షవల్లి వలె నువ్వు మారుదువుగాక. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. 128వ సంకీర్తన 3వ వచనంలో రాయబడి ఉన్నమాట. ఈ రోజు నుండి మీరు ఫలించుదురుగాక, ఒలివ చెట్టుల వలె ఫలించుదురుగాక, ఖర్జూరు వృక్షం వలె మోము వేయుదురుగాక. ఈ సంవత్సరం మీలో వృద్ధి కనిపించునుగాక. పేతురు, నేను చనిపోతే ఈ ప్రపంచంలో ఉన్న పాపం అంతటికి ఒక ఫుల్ స్టాప్. నేను మరలా పునరుద్ధరణుడై లెగిస్తే ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఒక నిరీక్షణ. ఈ గోధుమ ఎలాగైతే పాతి పట్టబడి అది భూమిని బద్దలు కొట్టుకొని లెగుస్తూ ఉందో, నేను కూడా చనిపోయి 3వ రోజు లెగవబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. నన్ను విశ్వసించేవాడు మరణించినను మరలా బ్రతుకును. ఈ గోధుమ గింజ ఎలాగైతే బ్రతుకుతూ ఉందో అలాగనే మీరు కూడా బ్రతుకుతారు. ఈ గోధుమ గింజ వలె నువ్వు మారిపోదువుగాక. గోధుమ అంటే నైవేద్యం. గోధుమ అనగా ఫలించుట.
పౌలు గారు దేవుని కొరకు తన్ను తాను పానార్పణముగా పోయబడినట్లు ఈ రాత్రి నువ్వు నేను దేవుని కొరకు పానార్పణముగా సమర్పించుకొనుదుముగాక. పేతురు భక్తుడు ఎలాగైతే దేవుని కొరకు ఫలించే వ్యక్తిగా మారిపోయాడో అలాగూ మీరు నేను దేవుని కొరకై ఫలించుదుముగాక, దేవుని కొరకు ఫలభరితముగా ఉందుముగాక. మూడవది, గోధుమ అంటే ఏంటో చదువుదామా? పరిశుద్ధ గ్రంథములో నుండి గోధుమను మూడవదిగా దేంతో పోలుస్తూ ఉన్నారు? మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్యమును బాగుగా శుభ్రము చేసి, బాగా వినండి, పొట్టుని ఎక్కడ పోస్తాడట? గోధుమను బాగా వినండి, గోధుమనేమో కొట్లలో నింపుతాడట, పొట్టునేమో కాల్చి వేస్తాడట. ఒక రైతు ఒక భూమిని కొని ఆ కొన్నటువంటి భూమిలో ఈ ఒడ్డుల్ని విత్తనాలుగా చల్లుతాయి, అవి మొలకెత్తుతాయి. ఆ పంటను అతడు కోసుకునేటప్పుడు అండి చక్కగా ఆ ఒడ్లన్నిటిని కూడా కోసేసుకొని ఆ కట్టలన్నిటిని కూడా రోడ్లోకి తీసుకొని వచ్చి బాగా ఇదిలించి ఆ తర్వాత చేటలో పెట్టి వాటిని అటు ఇటు ఊపటం మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఈ గోధుమలన్నీ కూడా చేటలోకి వచ్చాయో ఇతడు విసురుతూ ఉండగా గోధుమల మీద ఉన్న పొట్టంతా ఎగిరిపోద్దట, గోధుమలు మాత్రం మిగిలిపోతాయట. ఏది ఎగిరిపోద్ది? పొట్టు ఎగిరిపోద్ది, గోధుమలు మిగులుతాయి. పేతురు, సాతానుడు తన జల్లెడలో నిన్ను వేసుకున్నాడురా, నిన్ను నేను గోధుమ అనుకొని ఇచ్చా, నువ్వు పొట్టువో గోధుమవో కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఈరోజు నేను ఒక మాట అడగనా? ఈ ప్రార్థన కూడికి వచ్చి వాక్యం వింటూ ఉన్నటువంటి ప్రజలారా, మీరు గోధుమలై ఉన్నారా, పొట్టై ఉన్నారా? మీ భక్తి గోధుమై ఉందా, పొట్టై ఉందా? నీ విశ్వాసం గోధుమై ఉందా, పొట్టై ఉందా? పొట్టు గాలి తగిలితే ఎగురుద్దా ఉంటుందా? ఎగిరిపోతాయి. గోధుమలైతే స్థిరంగా నిలబడతాయి చాటలోనే, పొట్టు అయితే ఎగిరిపోతాయి. చాట అనే సంఘంలో గోధుమలు ఉంటాయి కానీ పొట్టు ఉండదు. గోధుమలు ఉంటాయి కానీ పొట్టు ఉండదు. ఒకరోజు కాస్త గట్టిగా వాక్యం చెప్పాను. ఆ కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం కాస్త గట్టిగా చెప్పాల్సి వచ్చింది, కాస్త గట్టిగా చెప్పాను. ఒక ఆవిడ సంఘానికి మానేసింది. 4 వారాల తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమండి ఎందుకు చర్చికి రాలేదు అంటే ఆవిడ అన్నదే, నీ ప్రశ్న విని ఎవడొస్తాడో ఆ సంఘానికి అంతే. అదేంటమ్మా అన్నదా. ఆ 15వ అధ్యాయంలో బాగా నొక్కి నొక్కి చెప్పావుగా, ఏం చెప్పావో చెప్పు అంది. వడ్డీకి ఇవ్వద్దని చెప్పాను అన్న. చేసేది నా పనేగా, నువ్వు ఆ రోజు అందరి కోసం మాట్లాడినట్లేదు, నన్ను చూసే మాట్లాడినట్టుగా ఉందే, నేను అందుకనే రాలా అందే. ఇది పొట్టు కాబట్టి ఏమైంది? ఎగిరిపోయింది. ఇప్పుడు కొన్ని పొట్లు ఉంటాయి, ఈ సంఘంలో నుండి ఆ సంఘానికి ఎగురుద్దు ఒక పొట్టు, ఆ సంఘంలో నుండి ఆ సంఘానికి ఎగురుద్దు ఒక పొట్టు, ఆఖరికి ఎగిరి 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 ఇది ఏ సంఘంలో పోయబడుద్ది అంటే నరకం అనే సంఘంలో పోయబడుద్ది ఈ పొట్టు. కొన్ని కొన్ని గోధుమలు అయితే స్థిరంగా ఉంటాయి ఒక సంఘంలో. చాలాసార్లు అండి మనం ఏమనుకుంటామంటే ఇది గోధుమ అనుకుంటాం. ఎవరైతే నీ సంఘానికి రాకుండా మానేశారో, ఎవరైతే వాక్యాన్ని వినలేకపోతున్నారో, ఎవరైతే కఠినమైనటువంటి ఉపదేశంలో లొంగలేకున్నారో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకు, వాళ్ళు గోధుమలు కావు. కఠినమైన బోధ విని, కఠినమైన బోధ ఏ సేవకుడైతే చెప్తున్నాడో ఆ సేవకుని దగ్గర నిలబడి, కఠినమైన బోధ ఏ సంఘములో ఉందో ఆ సంఘములో నిలబడగలిగితే వాళ్ళు గోధుమలట. ఈ రోజు నుండి నీ సేవకుడు కఠినమైన బోధ వినిపించునుగాక. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సేవకుడి నోట కఠినమైన బోధ ప్రగతికెత్తునుగాక. ఈ రోజుల్లో ఎటాటి ప్రసంగాలు కావాలంటే మీకు అంతా అంటే, ప్రభు నిన్ను దీవించునుగాక, ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక, ప్రభు నీకు కృప చూపించునుగాక, అమ్మాయి దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాడు, అమ్మాయి బ్రదర్ నువ్వు ఈ సంవత్సరం వాహనాన్ని తెస్తావు బ్రదర్ అని చెప్పాలి.
మనిషి చనిపోతే చనిపోయిన దగ్గరికి వెళ్ళి ప్రభు రాక్కడలో తనను ఈ బిడ్డను తనతో తీసుకొచ్చునుగా అనాలి. నేను ఒక సమాధి దగ్గరికి వెళ్ళాను. ఆయన బ్రతికిన బ్రతుకు మొత్తం నాకు తెలుసు. అందుకని మట్టికి మట్టిగా దుమ్ముకు దుమ్ముగా ధూళికి ధూళిగా అన్న. ఈ లోపల అబ్బాయి వచ్చి అంటాడు, పాస్టర్ గారు ఆ మాట చెప్పండి అన్నాడు. ఏ మాటరా అన్న? మొన్న ఒకళ్ళు చచ్చిపోతే పాస్టర్ గారు చనిపోతే భూస్థాపన చేసినప్పుడు చివరికి ఒక మాట చెప్పావుగా, ఆ మాట అన్నాడు. నాకు తెలియలా. ఈలో పాస్టర్ గారు అన్నాడు, అదేనండి ఆయన తన పరివారముతో వచ్చినప్పుడు తన బిడ్డను వెంట పెట్టుకొని వచ్చునుగాక అన్నావే, ఆ మాట అంట చెప్పు అన్నాడు. ఆ మాట చెప్పనా అన్న. అవును అన్నాడు. తిన్నగా మీ అమ్మ దగ్గరికి వెళ్ళు, మమ్మీ డాడీ మంచోడా చెడ్డోడా అని అడిగిరా. మీ అమ్మ మీ డాడీని మంచోడు అంటే నేను ఆ మాట చెప్తారా లేకపోతే చెప్పండి రా అన్న. ఈడు మూట తన చేతులతో ఉప్పుని కొద్దిగా పువ్వులు పెట్టుకుని ఉన్నాడు. అక్కడ వాడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు మమ్మీ దగ్గరికి. మమ్మీ పాస్టర్ గారు ఈ మాట చెప్పలేదు మమ్మీ, నేను ఆ మాట చెప్పన్నాను, నువ్వు చెప్పు మమ్మీ. అసలు మా డాడీ మంచోడా చెడ్డోడా అన్నదంట. అందుకు అలా అమ్మన్నదంట, ఆడు మంచోడ ఉంటే ముగ్గురిని ఎందుకు కట్టుకుంటాడు రా అన్నదంట. ఈ మాట విని అక్కడికి వచ్చి పక్కన నిలబడుకొని కానిచ్చేయండి పాస్టర్ గారు అన్నాడు. కాదురా మీ మమ్మీ ఏం చెప్పిందో చెప్పురా అన్న. అది ఎందుకులే పాస్టర్ గారు మీరు కానిచ్చేయి అన్నాడు. మీ మమ్మీ ఏం చెప్పిందో చెప్పు అన్న. ఇప్పుడు ఎందుకులే పాస్టర్ గారు అందరూ ఉన్నారుగా, మీరు అసలు కానిచ్చేయండి, మీరు అసలు ఆ మాట చెప్పొద్దులే అన్నాడు ఆడు. అసలు వీడికి తెలియదంట వాళ్ళ నాన్నగారికి ముగ్గురు భార్యలు ఉన్నప్పుడు దాకా. ఎట్ట బ్రతికినా మీకు బల్ల ఇవ్వాలి మేము, మీరు దశమ భాగాలు ఇవ్వకపోయినా కానుకలు ఇవ్వకపోయినా ప్రభువా వీరిని దీవించు ప్రభువా అనాలి. లేకపోతే పొట్టు అయిపోయి ఎగిరిపోతావుగా. కొన్ని పొట్లు ఉన్నాయి, మొదటి ఆదివారం మాత్రమే కనిపిస్తుంది ఈ పొట్టు, రెండో ఆదివారం ఎగిరిపోద్ది, మూడో ఆదివారం ఎగిరిపోద్ది, నాలుగవ ఆదివారం ఎగిరిపోద్ది. ఎక్కడికి ఎగురుద్దు నాకు కూడా తెలియదు. కొన్ని పొట్లు ఉన్నాయి, పాటలకు కూర్చుంటాయి, ఆరాధనలకు నిలబడతాయి, కళ్ళు మూసుగా ప్రార్థన అంటే ఎగిరిపోద్ది ఈ పొట్టు. ఎక్కడికి ఎగురుద్దో తెలియదు. ఎన్ని పొట్లండి. ఈరోజు నువ్వు చెప్పు, పొట్టువా గోధుమవా? యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆయన గోధుమలను తన కొట్లలో నింపుకుంటాడట, పొట్టుని కాల్చివేస్తాడట. నువ్వు పొట్టువా గోధుమవా? నా యేసుక్రీస్తు మధ్య ఆకాశం మీద రానై ఉన్నాడు. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చే రోజు ఆసన్నమైపోయింది. బిడ్డ జాగ్రత్త. సంఘాలను మార్చుకుంటూ, పాస్టర్లను మార్చుకుంటూ, బోధనను మార్చుకుంటూ, స్క్రీన్లలో కనిపించే పాస్టర్లను వెతుక్కుంటూ వెళ్ళావా, రేపు మాపో కాలిపోతావన్న సంగతిని మర్చిపోతావు. కాలిపోతావన్న సంగతిని మర్చిపోతావు. ఏ సంఘానికి వెళ్తున్నావు? ఆయన రాకడ వరకు ఆ సంఘంలో నిలబడి ఉండు. ఆయన రాకడ ఆలస్యం కాదు, ఆయన రాకడ రాబోతుంది. ఏ సేవకుడితో రక్షించబడ్డావో ఆయన దగ్గర నిలకడగా నిలబడి ఉండు. సంఘానికి మార్కులు అయ్యొద్దు, సేవకునికి మార్కులు అయ్యొద్దు. ప్రతి ఆదివారం సంఘానికి వచ్చి నీ రిమార్క్స్ ఏంటో చూసుకో. పొట్టులా బ్రతకొద్దు. పేతురు, నిన్ను సాతానుడు కోరుకుంటే గోధుమలా ఇచ్చాను రా, నేను గోధుమ అనుకుంటున్నా. అతడు జల్లెళ్ళు పెట్టి జాడించినా నువ్వు మాత్రం ఎగిరిపోవని అనుకుంటూ ఉన్నా. నిజమే, నా పేతురు ఎగిరిపోలేదు బిడ్డ. ఆయన రాబోతున్నాడు. ఈ మాటని యోర్దాను నది తీరాన్ని నిలబడుకొని బాప్తిస్మం ఇచ్చే యోహాను చాలా గట్టిగా ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఆయన చేతిలో చేట ఉంది, ఆ చేటలో గోధుమలు ఉన్నాయి. ఆయన వాటిని విసురుతూ ఉన్నాడు. ఎగిరిపోయిన పొట్టుని అడ్డిలో పడేస్తాడట, ఆగిపోయిన గోధుమల్ని తన కొట్టులో చేర్చుకుంటాడట. కొట్టు అంటే పరలోక రాజ్యము, కాల్చబడే స్థలము నరకము. నువ్వు పొట్టయి ఉంటే నరకానికి వెళ్ళిపోతావు, గోధుమలు ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి వస్తావు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం.
ఇదే విషయాన్ని మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రభు విత్తనాలను గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడుతాడు. వాక్యం అనే విత్తనాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఒక చక్కని ఉపోద్ఘాతాన్ని అక్కడ చేస్తూ ఉన్నాడు. శిష్యులందరికీ అర్థమయ్యేటట్టు మాట్లాడుతూ 34వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. చదువుతారా? ఇక్కడ రాయబడినటువంటి మాటను మీరు చదువుకున్నట్లయితే గోధుమలను విత్తాడట. ఆ గోధుమ పంట చేతికి రాబోతూ ఉంది. శిష్యులందరూ కూడా మార్గంలో వెళుతూ ఉంటే ఆ రైతును చూసి అడుగుతూ ఉన్నారంట, అయ్యా నువ్వు వేసింది గోధుమలే కదా, మరి గోధుమలు రాకుండా గురుగులు వచ్చున్నాయిగా. ఏమొచ్చాయి? ఆ రెఫరెన్స్ చదవండి, ఆ వాక్యం, ఆ వచనం చదవండి. అయ్యా పొలంలో నువ్వు వేసిందేంటి? గోధుమలు. వాటితో పాటు ఏవి పెరిగాయి? గురుగులు. ఇప్పుడు గోధుమలు పంటేసామా, గురుగులు పంటేసామా అని అడగటం మొదలుపెట్టాడు. గోధుమ ఎక్కడెక్కడైతే పండుద్దో అక్కడల్లా కూడా గురుగులు కూడా పెరుగుతాయట. గురుగులు కూడా పెరుగుతాయి. కొన్నిసార్లు వరి పెరిగి పెద్ద అయ్యేంత వరకు కూడా గడ్డి వరి ఒకే రకంగానే ఉంటుంది, దానికి తేడా ఏమీ ఉండదు. గురుగులు కూడా సేమ్. గురుగులు గోధుమ విత్తనం ఎలాగుంటుందో గురుగుల విత్తనం అలాగనే ఉంటుంది. పంటకు చేతికి వచ్చినటువంటి గోధుమలు ఎలాగైతే ఉంటాయో గురుగులు కూడా అలాగనే ఉంటాయట. గురుగులకి గోధుమలకి చాలా తేడా ఏమీ ఉండదట. యేసుక్రీస్తు గోధుమలను విత్తుకుంటూ వెళితే సాతానుడు గురుగులను విత్తుకుంటూ వచ్చాడు. గురుగులను విత్తింది ఎవరు? చదవండి ఆ మాట, ఆ పై వచనం. ఎవరు విత్తిపోయాడంటే శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగుల్ని విత్తి వెళ్ళిపోయాడు. గురుగుల్ని దేవుడు విత్తల, గురుగుల్ని యేసయ్య విత్తల, గురుగుల్ని ఆ రైతు విత్తల. గురుగుల్ని విత్తింది శత్రువు. యేసుక్రీస్తు యొక్క శత్రువు సాతాను. మన శత్రువు సాతాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తములో ఒక వ్యక్తి కడగబడి బాప్తిస్మము పొంది ఆ వ్యక్తి ఈ పొలం అనే సంఘములో గోధుమనే విత్తనాలుగా విత్తబడితే ఆ విత్తనాల మధ్యలో సాతానుడు ఏం చేస్తాడంటే గురుగులను కూడా తీసుకొచ్చి విత్తుతాయి. మీకు 2 సాదృశ్యాలు చెప్తాను. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో దేవదూతలందరూ పరలోక రాజ్యానికి వెళ్ళి నిలబడితే సాతానుడు కూడా పోయి నిలబడ్డాడట. అంటే దేవదూతలకి సాతానుడికి పెద్దగా డిఫరెంట్ లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఆడు కూడా ఎవరు? దేవదూతే. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చదవగలిగితే ఒకరోజు దేవుని సన్నిధికి దేవదూతలందరూ వెళ్ళి నిలబడితే దేవదూతలతో పాటు ఎవరు వెళ్ళి నిలబడ్డారట? సాతానుడు కూడా నిలబడ్డారు. అంటే దేవదూతలకు అర్థం కావట్లా ఈ వచ్చేది మనతో పాటు సాతానుడో దెయ్యమో లేకపోతే దేవదూత అని. దేవదూతలు అనుకుంటున్నారంట సాతాను చూసి, ఈయన కూడా నా దేవదూతే అనుకుంటూ ఉన్నారట. దేవునికి అర్థమైపోయి అంటాడు, సాతానా ఎక్కడి నుండి వచ్చావు? విశ్వాసులకు చాలాసార్లు మనకు అర్థం కాదండి, మనతో పాటు ఉన్న విశ్వాసులు వాళ్ళు విశ్వాసులు అని. మోకాలు లేచి ప్రార్థన చేసి, ప్రభువా పిల్లల్ని ఇవ్వు అని పాస్టమ్మ గారు ప్రార్థన చేసి బిడ్డనిస్తే ఆ భార్యాభర్తలు అన్నప్రసన్నం చేయడానికి ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యారు మీరు అన్నప్రసన్నం చేయండి మా అబ్బాయికి అంటారు. పాస్టమ్మ గారు చాలా సంతోషంగా ఒప్పుకుంటారు. వాళ్ళు అట్లా బయటకు వచ్చిన వెంటనే ఎదురుపడుద్ది ఒక విశ్వాసి. అమ్మా ఒక 6 నెలలు అయిపోయింది, మా బాబుకి అన్నప్రసన్న కార్యక్రమం రావాలి అంటే ఆ విశ్వాసి అడుగుద్ది, ఎవరు వస్తారు ఆ రోజు స్పెషల్ గెస్ట్? మేము ఎవరిని అనుకోలేదమ్మా, నేను పాస్టమ్మ గారు అసలు ఇట్లాంటి ఫంక్షన్కి పాస్టమ్మ గారు కదమ్మా, స్పెషల్గా పిలవాలి. ఏ దెయ్యం ఇది?
చెప్పరే, ఏ దెయ్యం ఇది? పాస్టర్లకి విశ్వాసులకి మధ్యలో కొంపలు కూల్చేస్తుంది ఈ దెయ్యం. బాగా ప్రార్థన గరుడైంది, బైబిల్ సంకటన పెట్టుకున్నది. మొదటి రోజు బయలుదేరింది, నిన్న బయలుదేరేసింది. ఆ విశ్వాసం అడిగింది, ఎక్కడికి వెళ్తున్నా? మీటింగ్స్గా 3 రోజులు. అబ్బే, ఫస్ట్ రోజు ఎవరైనా పోతారా అమ్మాయి? అసలు అక్కడికి వెళ్తే ఎవరైనా ఉంటారా? అసలు ఎవరు లేరమ్మా అక్కడ, నేను ఇప్పుడే వచ్చాను, వెళ్ళి వచ్చాను, రేపు వెళ్దాం లేపా. ఏ దెయ్యం ఇది? అసలు గోధుమలు పాడు చేసేదిలా గురుగులే. ఈ గురుగులు ఉన్నాయి, జాగ్రత్త. విశ్వాసి సేవకున్న మాట విని, విశ్వాసి పక్కన అవిశ్వాసి మాటని పాడు చేయబాక, పాడవబాగా. పోయి నెలకి ముందటి నెలలో మా చర్చ్ విశ్వాసి ఎంగేజ్మెంట్. అసలే నాకు టైం ఉండదు. నేను ఒక టైం చెప్పి ఆ టైంలో ఎంగేజ్మెంట్ అయితే నేను వస్తానన్నాను. సరే ఒప్పుకున్నారు, స్టే చేశారు, మైక్ సిస్టమ్ పెట్టారు, అంతా పెట్టారు. జనం వచ్చి కూర్చున్నారు. నేను స్టేజ్ ఎక్కబోతున్నా. ఈలోపు ఒక ఆవిడంట మా విశ్వాసి అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరని పిలిచి, యశోదాం పేరు పిలిచి, అమ్మాయి ఇది మన ఇంటి ఎంగేజ్మెంట్ అమ్మాయి, ఇప్పుడు నేను చెప్పినట్టు జరిగించమని పాస్టర్ గారు అన్నదంట. ఇప్పుడు ఆ అమ్మాయి అన్నదంట, నువ్వు చెప్పినట్టు నువ్వు ఏదైనా చెప్పి ఆయన కానీ చెవుని అన్నదనుకో, ఆయన జరపడి వెళ్ళిపోతాడు మా పాస్టర్ గారు, బొక్కోపిస్తాడు. ఇక్కడంతా ఆయన ఇష్టమే. డేట్ ఫిక్స్ చేసింది ఆయనే, టైం ఫిక్స్ చేసింది ఆయనే, ఇదే స్టేజ్ ఉండాలి, ఇదే సిస్టమ్ ఉండాలి, ఇదే ఆర్కెస్ట్రా ఉండాలని మొత్తం చెప్పింది ఆయనే. ఇప్పుడు పైకి ఎక్కి మన ఇష్టం చెప్పామా, ఆయన నిన్ను చంపుతాడు, నన్ను చంపుతాడు, వెళ్ళిపోతాడు ఆయన. అదేంటి అన్నదంట ఆ విశ్వాసురాలు. మా విశ్వాస అన్నదంట, మొన్నట్టే 4 గంటలకు పెళ్ళి అన్నారు, మా పాస్టర్ గారు 4 గంటలకు వచ్చాడు, 5 గంటలకు చూసి రిజిస్టర్ని సంకలు పెట్టుకుని వెళ్ళిపోయాడు ఆయన, పెళ్ళి కూడా జరగలేదు అన్నదంట. నిన్ను పాడు చేసే నిన్ను పాడు చేసే గురుగు గింజలు ఉంటాయి ఇంట్లో. అది నీ మేనత్త అయ్యి ఉండొచ్చు, నీ బాబా అయ్యి ఉండొచ్చు. అమ్మాయి పెద్ద మనిషి అయింది, ఫంక్షన్లు అవసరమా? నన్ను అడిగితే వద్దంట. పబ్లిక్లో పెట్టారుగా, నాకు ఒక ఆశ, యూత్ గురించి, యవనస్తుల గురించి వాక్యం చెప్దామని వెళ్ళా. నాకంటే ముందు అమ్మాయిని విఐపి చైర్లో కూర్చోబెట్టారు. కోపం నాకు. నాకేమో ఎనప కూర్చేశారు అయ్య గారు, అది ఒక కాలు ఇరిగింది. నాకేమో ఎనప కూర్చి, ఈ పిల్లకేమో విఐపి ఇచ్చారు. నేను ఆ అమ్మాయి దగ్గరికి ఇటు చూసా అన్నా, ఆ అమ్మాయి ఎప్పుడు ఈ మాట అంటాడా పాస్టర్ గారు అన్న, పాపం ఒక్కతే కూర్చో సిగ్గుగా. ఏ రోజు నిన్ను కూర్చోబెట్టుంటే తెలుసుద్ది, ముసల్దానా, నిన్ను కూర్చోబెట్టుంటే తెలుసుద్ది. ఆ రోజులు అవి లేవు, అందుకని ఇట్ట తెల్లారింది. ఈ పిల్ల ఈ మాట అన్న వెంటనే బైబిల్ సంకటన పెట్టుకుని వెళ్ళిపోయి, నాను ప్రార్థన చేసి ఆమెనన్నా. ఈలోపు ఎవరో ఒక ఆవిడ వచ్చి నిలబడి ఆ పిల్లని అంటది, ఆ పిల్ల అంటది, ఆ అమ్మాయి నన్ను చూపిస్తుంది. నేను అడిగా, ఏంటి అన్నా, ఏంటే అన్నా, నేను పాపకే నయ్య గారు ఆ కుర్చీ అంది. నాకేం ఈనపది, ఆ పిల్లకి విఐపిదా? నాకంటే పెద్దది ఆ పిల్ల, నాకంటే గొప్పది ఆ పిల్ల, బుద్ధి లేనా? నువ్వు ఎంత ఖర్చు పెట్టావు చెప్పు అన్నా. నేను ఎందుకు ఇస్తా, మా తమ్ముడు కూతురు, మా తమ్ముడు పెట్టుకుంటాడు అందే. ఆయన పిలిచి, ఇప్పుడు ఎంత అయిందిరా అన్న? 80,000 అయిందని అన్నాడు. 80,000 ఎక్కడ నుండి తెచ్చావురా? అప్పు తెచ్చా. ఎవడ కట్టుకోవాలి? ఏమి సలహాలు ఎత్తారో. ఈ కార్యక్రమం చేయకపోతే అంటు నాయన మనకి కీడు, నాయన మనకి అంటూ కీడు అని 1.5 లక్ష అప్పులోను చేతి వాడిని. అంతకు ముందు వరకు ఆడు అప్పుడే లేడు, అప్పుడు దాకా ఆడికి అంటు లేదు, అప్పు లేదు. ఈ కార్యక్రమం నీ వల్లే. ఈ మేనత్తల ఎవరిళ్ళు చెప్పండి అమ్మా. గంట ప్రయాణం చేసి వచ్చి మాట్లాడుతుంటే చెప్పండి ఎవరిళ్ళు? జాగ్రత్త గురుగులు, జాగ్రత్త. ఒకవేళ ఈ మాట వింటూ ఉంటే ఒకవేళ నీ హృదయం అనుకుంటుందేమో, నిజంగా ఈ సంఘముల కార్యక్రమాలకన్నీ అడ్డు నేనే, మా ఇంట్లో ప్రార్థనలకన్నీ అడ్డు నేనే అనుకుంటూ ఉంటే నువ్వు గురుగువే. ఈరోజు మారాలి.
ఈరోజు మారకపోతే దేవుడు మిమ్మల్ని అందరూ నరకానికి తీసుకెళ్ళిపోతాడంట. రాబోతున్నాడు ఆయన. చక్కగా రాసిపెట్టారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవరైనా నేను అంటే ఎవరు? త్వరగా వచ్చుచున్నాడు. గోధుమలనట తనతో ఉంచుకుంటాడట, గురుగులనట నరకానికి తీసుకువెళ్తాడట. గోధుమ పొలాన్ని దుక్కి వాటిని చేర్చుకునేటప్పుడు గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి. ఈ రెండిటితో పాటు పొట్టు ఉంటుంది. పొట్టుని గురుగుల్ని వేరు చేసి కాల్చివేస్తాడట. గోధుమలు మాత్రమే తనతో ఉంచుకుంటాడంట. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఈ పేతురు భక్తుడు భూమి మీద ఘనమైన పరిచర్య చేసి రోమా ప్రభుత్వంలో యేసుక్రీస్తులాగా నిన్ను కూడా చంపేద్దామని రోమా ప్రభుత్వం అతని సిలువ దగ్గరకు తీసుకువెళ్తే, నేను యేసయ్యలా చనిపోవడానికి నాకు అర్హత లేదు అని సిలువను తలక్రిందలుగా పెట్టి తలక్రిందలుగా చనిపోయాడు పేతురు భక్తుడు. తన జీవితాన్ని ఎప్పుడైతే పానార్పణముగా పోసుకున్నాడో, తన జీవితంలో ఎప్పుడైతే దేవుని కొరకు ఫలించాడో, 24 పెద్దల్లో పేతురు కూడా సింహాసనం మీద కూర్చోబోతూ ఉన్నాడు రాబోయే రోజుల్లో. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈరోజు నా దేవాతి దేవుడు ఈ సభల ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను త్వరగా రాబోతూ ఉన్నా, నువ్వు గోధుమగా ఉండు, నిన్ను సమర్పించుకో నాకు. ఈ రోజు నుండి ఫలించు నా కొరకు. ఈ రోజు నుండి ఫలించు. ఈ రోజు నుండి గోధుమగా నిలబడిపో. నువ్వు పొట్టుగా ఉండొద్దు, గురుగుగా ఉండొద్దు. గోధుమ దేనికి సాదృశ్యం అంటే, దేవునికి ఎందరైతే భక్తిగా ఈ పొమ్ము మీద ఉంటూ ఉన్నారో వాళ్ళందరిని ఆయన పోగు చేసుకునే రోజు రాబోతూ ఉంది. ఆ పోగు చేసుకునే రోజు ఆయన గోధుమలు మాత్రమే పోగు చేసుకుంటాడట. చేర్చబడినటువంటి అనుభవం ఈ గోధుమది. నువ్వు చేర్చబడుతావా, కాల్చబడుతావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో.